అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్లో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మొదటి వీడియోలోని బోరుగడ్డ అనిల్ కుమార్ స్టోరీ చెప్పాను కదా. ఇప్పుడు 2019 ఎలక్షన్ రిజల్ట్ని మార్చేసి మాజీ సీఎంని 2019లో సీఎంని చేసిన ఒక కీలకమైన కేసు వివేకానంద రెడ్డి కేసు విషయాల గురించి కొన్ని పాయింట్లు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అదేంటంటే రీసెంట్గాని వివేకానంద రెడ్డి హత్య కేసులోని ఉన్నటువంటి సాక్షి రంగన్న దోశ తింటూ గొంతుకులో అడ్డుపడటం వల్ల చనిపోయాడు. ఇది వార్త. ఈయన ఒక అంటే ఇచ్చిన సాక్షుల్లో ఈయనొకడు. అంతేకాదు వరుసగానే వివేకానంద రెడ్డి గారి హత్య ఎలా జరిగింది అందరికీ విదితమే. ఆ స్టోరీని కాస్త నారాసుర చరిత్ర రక్త చరిత్ర అని మన వైసీపీ కళ్ళపత్రము వేసిన స్టోరీ కూడా తెలిసినదే. అయితేనే ఇక్కడ కొంతమంది సాక్షుల్ని అటాచ్ చేసింది కదా సిబిఐ, వాళ్ళు ఒక్కొక్కరిగానే అవుట్ అయిపోయారు. ఇప్పటికి 6 అవుట్ అయిపోయారు. వాళ్ళు ఎవరంటే శ్రీనివాస్ రెడ్డి, ఈయన భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని తన సూసైడ్ లెటర్లో బాగా పొగిడేసి సిఐడి నన్ను వేధించేస్తుందని పురుగుల మందు తాగి చనిపోయాడు. గంగిరెడ్డి గారు ఈయన అనుమానాస్పద స్థితిలో కోవిడ్ టైంలో చనిపోయారు. పోనీ ఇది కోవిడ్ అకౌంట్లో వేసేద్దాం, కోవిడ్ అనారోగ్య అకౌంట్లో వేసేద్దాం. తర్వాత గంగాధర్ రెడ్డి, ఈయన చాలా చిత్రంగానే ఏంటంటారు, ఈయన గారు అప్పుడు సునీత గారు బెదిరించారని, అవినాష్ గారు బెదిరించారని వాపోతూ తన గోడును వెళ్ళబుచ్చుకుంటూ ఉండగా టైంలో ఎలక కొరికి ఇన్ఫెక్షన్ అవడం వల్ల చనిపోయాడని ఈయన మీద. తర్వాత అభిషేక్ రెడ్డి, ఈయనది కూడా ఒక అనుమానాస్పద మృతే. అయితే ఈ అభిషేక్ రెడ్డికి ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే చనిపోయిన వివేకానంద రెడ్డి గారి బాడీకి కుట్లేసాడు. ఈయన డాక్టర్ అన్నమాట. ఈయన ఈ రకంగా చనిపోయాడు. నారాయణ, ఈయన జగన్ గారి డ్రైవర్, ఈయన కూడా వికెట్ డౌన్. ఇదంతా చూస్తుంటే నాకు సినిమాలు గుర్తుకొస్తున్నాయి. పాతకాలంలోని ఫ్యాక్షన్ సినిమాలు తీసేవారు కదా, బాలకృష్ణ లేకపోతే మన వెంకటేష్, చిరంజీవి గారు ఫ్యాక్షన్ సినిమాలు తీసేవారు కదా. ఇలాగే ఏదైనా కేసు పడింది అనుకోండి, సాక్షులు ఒక్కొక్కరికి టప్ 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 అని ఎగిరిపోయేవారు. అప్పుడు నాకు నమ్మకం కలిగిందన్నమాట, సినిమాలు నిజ జీవితాల నుంచే తిత్తారు అని. ఇంకా ఈ కేసులోని మిగిలింది ఇద్దరు. ఒకళ్ళు సునీతమ్మ, వివేకానంద రెడ్డి గారి కూతురు. ఒకడు నేను అన్నీ చెప్పేస్తాను సిద్ధం అని అప్రూవర్గా మారిపోయిన దస్తగిరి. ఇది కూడా పూర్తి వైఫల్యం, సిబిఐ పూర్తి వైఫల్యం, అధికారుల వైఫల్యమే కనబడుతుంది. నువ్వు సాక్షులుగా అటాచ్ చేసినప్పుడు వాళ్ళ భద్రత కూడా నీ అండర్లోకే వస్తుంది. ఈ కారణాలు ఏంటి? పురుగుల మందు చనిపోవడం ఏంటి, ఎలక కొరికి చనిపోవడం ఏంటి, అనుమానాస్పదంగా చనిపోవడం ఏంటి? ఇలాంటి స్టోరీ పరిటాల రవి గారు హత్య విషయంలో కూడా జరిగిందంట. ఇలాగే ఒకడినరికి చంపేశాడంట, ఒకడేమో జైల్లోని అనారోగ్యంతో చనిపోయాడంట, ఓ ముగ్గురిని అయితేనే డైరెక్ట్గా అటాక్ చేసి చంపేశారు. ఇటు పరిటాల రవి గారి హత్య ఉదంతంలో ఉన్నటువంటి సాక్షులు. ఇంకా మిగిలింది ఇద్దరు, సునీత, దస్తగిరి. సునీత గారు నేను చేయరులేండి, ప్రాబబ్లీ ఆవిడ నేను చేయరు. ఈ దస్తగిరే మెయిన్ టార్గెట్. ఈ దస్తగిరిని కూడా కాపాడుకోలేదనుకోండి, సునీత గారు ఒంటరివారు అవుతారు.
అంటే ఈ వ్యూహం అంతా ఏంటంటే సునీత గారిని ఒంటరిగా చేసే పద్ధతి. సునీత గారు ఒంటరి అయిపోయారు అనుకోండి, దస్తగిరి గారు కూడా ఏం అవ్వకూడదు. ఏమన్నా అయ్యి సునీత గారు ఒంటరిగా మిగిలింది అనుకోండి, ఈ వివేకానంద రెడ్డి గారి కేసు ఏమవుద్దో కూడా తెలియదు, ఎలా అవుద్దో ముగుద్దో కూడా తెలియదు. వీళ్ళిద్దరినైనా ప్రొటెక్షన్ ఇచ్చి, సునీత గారు దస్తగిరి గారికైనా ప్రొటెక్షన్ ఇచ్చి ఈ కేసుకి ఒక ముగింపు తీసుకురాకపోతే ఇది స్లైట్గా రాయలసీమ సైడు కూటమి దెబ్బ గట్టి పడుతుంది.